say, word. దేవుని ఘనమైన నామానికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చేరువచ్చిన మీ అందరికి కూడా క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు, శుభాలు. మరొకసారి మీ అందరి ఎదుటకు వచ్చుటకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మరొకసారి స్తోత్రము. ఈరోజు మరొక అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అదేమిటంటే అంధకార సంబంధమైన అధికారము, దాని యొక్క లక్ష్యము, దాని వలన సర్వ మానవాళికి కలుగుతున్నటువంటి నష్టము అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడుకునేదానికి ఒక చిన్న ప్రయత్నంగా ఈరోజు ఈ పాఠాన్ని మీ ముందుకు తెచ్చాను. అసలు అంధకార సంబంధమైన అధికారము, అంధకారం అనగా చీకటికి గుర్తుగా ఉన్నది. అంధకారం అనగా చీకటికి గుర్తుగా ఉన్నది. మరి ఈ అంధకార సంబంధమైనటువంటి అధికారాన్ని మనము ముందుగా ప్రారంభించే ముందు, దాని గురించి అవగాహన తెచ్చుకునే ముందు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దాని గురించి మాట్లాడిన మాటలను గమనించినట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయము 53వ వచనంలో మనం గమనించవచ్చు. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ గడియ, అంధకార సంబంధమైన అధికారమును అనెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు సాక్షాత్తు తన మాటలలో ఆయన చెప్తున్న మాటలను మనం గమనించినట్లయితే ఈ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు అప్పగింపబడుట అనగా యేసుక్రీస్తు వారు శ్రమలలోకి వెళ్ళేటువంటి సమయము, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువకు అప్పగించేటువంటి సమయము, తన్ను తాను అప్పగించుకునేటువంటి సమయము. ఈ సమయాన్ని ఆయన చెప్తూ, నేను అనుదినము మీ చెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అంటే తనను పట్టుకొనుటకు వచ్చినటువంటి ఆ యొక్క రోమా సైన్యము కానీ, అక్కడ ఉన్నటువంటి తన శిష్యుడైనటువంటి ప్రియ శిష్యుడైనటువంటి యోధా కానీ, ఆయన పక్కనే ఉంటున్నటువంటి శిష్యుడు, ఆయన అప్పగించేటువంటి యోధా ఉన్నాడు, మరి చెదరగొట్టబడబోతున్నటువంటి తన 12 మంది శిష్యులు, మిగతా 11 మంది శిష్యులు కూడా అక్కడ ఉన్నారు. వీరందరిని చూస్తూ ఆయన మీదకి వారు బందిపోటు దొంగను పట్టుకునేదానికి వచ్చినట్లుగా మరి గుదియలతోనూ కర్రలతోనూ వచ్చినప్పుడు ఆ విషయాన్ని ఆయన చూస్తూ అంటున్నాడు, నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ గడియ అంటున్నాడు అన్నమాట. గడియల గురించి చెప్తూ, సమయాన్ని గురించి చెప్తూ అంధకార సంబంధమైన అధికారము అనెను. కాబట్టి ఒక మనిషిని అంధకార సంబంధమైన అధికారము ఎప్పుడు కబలిస్తుందో యేసుక్రీస్తు వారు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ప్రతి ఒక్కరికి మన జీవితంలో కూడా ప్రియులారా, మనం బ్రతికేటువంటి బ్రతుకు దినములలో, మనం ప్రారంభించినటువంటి భక్తి జీవితంలో, క్రైస్తవ జీవితంలో విశ్వాసంతో ప్రారంభించి ప్రేమతో కొనసాగుతూ నిరీక్షణతో ముగించాలని ప్రారంభించిన ఈ క్రైస్తవ జీవితంలో కూడా అంధకార సంబంధమైన అధికారం ఎవరిని ఎప్పుడు ఎలా కబలిస్తుందో మనకు తెలియదు. అది ఎప్పుడూ నిన్ను కనిపెట్టుకుని ఉంటుంది. అది ఎల్లప్పుడూ నీ కొరకు మరి గర్జించు సింహం వలె వెదకుచూ తిరుగుతుంది. ఎందుకంటే ఎవరిని మృంగుదన అంటే మృంగుదన అనే పదంలోనే అంధకార సంబంధమైన అధికారం కబలించేదానికి చూస్తుందని మనం గమనించాలి. ఈ విషయాన్ని పేతురు గారు రాస్తూ, పేతురు పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే ఆ మాటను అక్కడ రాసి ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే చూడండి, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండడి. ఈ అంధకార సంబంధమైనటువంటి అధికారము మీ వద్దకు వచ్చేటప్పుడు అది ఎప్పుడైనా రావచ్చు. మీ భక్తి జీవితంలో, మీ వ్యక్తిగత క్రైస్తవ జీవితంలో అది ఎప్పుడైనా మీ దరి చేరవచ్చు. కాబట్టి మీరేం చేయాలంటే నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలంట, మెలకువ కలిగి ఉండాలంట.
కాబట్టి నిబ్బరమైన బుద్ధి మెలకువ కలిగి ఉండుడి అంటున్నాడు అనమాట. ఇక్కడ ఉండవలసినటువంటి బాధ్యత మనదే. మీ విశ్వాసంలో, మీ ప్రేమలో, మీ నిరీక్షణలో ఏమాత్రము అలసత్వం వద్దు. మీరు విశ్వసించిన దాన్ని దృఢముగా విశ్వసించారు, దాన్ని చివరి వరకు, అంతం వరకు మరి కొనసాగించుటలో అలసత్వం వద్దు. మీ ప్రేమలో కూడా అటువంటి అలసత్వం వద్దు. అది క్రీస్తు వలె మనం అన్ని విషయంలో ఎదుగుటకు ఉపయోగపడుతుంది. కాబట్టి అలసత్వం వద్దు, మెలకువ ఉండాలి. మనం ప్రారంభించిన ప్రేమ ఈరోజు ఆ ప్రేమ నాలో ఉందా లేదా అని పరీక్షించుకోవాలి. కాబట్టి నీ యొక్క నిరీక్షణ ఏంటంటే, నేను పరలోకం వెళ్ళాలి, ఆ యొక్క పరిశుద్ధుల స్వాస్థ్యంలో నేను పాలుభాగస్తుని అవ్వాలి అనేటువంటి నిరీక్షణతో మనము కొనసాగేటువంటి ఈ సమయంలో మనం ఒక ప్రయాణంలో ఉన్నాము. ఈ ప్రయాణంలో అలసత్వం ప్రదర్శిస్తే మన గమ్యాన్ని చేరలేమనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండు. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరు మింగుదనా అని వెదకుచూ తిరుగుతున్నాడు. కాబట్టి ఈ యొక్క సందర్భాన్ని మనము పరిశీలించినట్లయితే క్రీస్తు ప్రభు వారు కూడా ఆ గడియ వచ్చేసింది ఆయన దగ్గరికి. మరి సాతానుడు ఆయనను శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, మరి అనేక వ్యక్తుల రూపంలో వారు ఆయన్ని పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారని మనం గమనించవచ్చు. ఆయనను ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నోసార్లు ఆయనను మాటల ద్వారా చిక్కుల్లో పెట్టాలని, ఆయనను మరణానికి అప్పగించాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు. మార్క్స్ వార్తలో మనం గమనించినట్లయితే ఆ మాటను మనం గమనించవచ్చు. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో కూడా వారు పారంపర్య ఆచారాలను యేసుక్రీస్తు అధిగమిస్తున్నాడని ఆయన మీద నింద వేసేదానికి ప్రయత్నిస్తారు, ఆయన పట్టుకునేదానికి ప్రయత్నిస్తారు. ఇంకొక సందర్భాన్ని బాగా గమనించినట్లయితే ఆ యొక్క లాజరు చనిపోయినటువంటి టైంలో కూడా ఆయనను చంపేదానికి ప్రయత్నం జరుగుతుంది. యేసుక్రీస్తును మాత్రమే కాదు, యేసుక్రీస్తు ద్వారా 4 దినముల తర్వాత మరణించిన వ్యక్తి, తిరిగి లేచిన వ్యక్తి ద్వారా అనేకులు ఆయన పట్ల విశ్వసిస్తున్నారు. కాబట్టి ఆయన కొరకు ఆ విశ్వాసాన్ని బలపరిచినటువంటి లాజరు మరణము, తిరిగి లేయడము, ఇవన్నీ గమనించినటువంటి యూదులు, శాస్త్రులు, పరిచయులు ఆయన్ని చంపేదానికి కూడా వెనకాడలేదు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ యొక్క చూడండి ఆలోచనను నేను చూపిస్తున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపని ఆలోచన చేసిరి. కాబట్టి ఈ లాజరు మృతుల్లో నుంచి లేవడం అనేది అనేకులలో విశ్వాసాన్ని రేకెత్తించింది. యూదులలో కూడా తనను విశ్వసించిన యూదులు అనే మాట చాలాసార్లు క్రీస్తు వారు వాడటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అతనిని బట్టి, ఎవరిని బట్టి? లాజరును బట్టి. 9వ వచనంలో చెప్తే, కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. యేసుని ఎంతగా చూస్తున్నారో ఆ సమయంలో మృతుల్లో చనిపోయిన వ్యక్తి బ్రతికాడట అనేటువంటి ఆలోచనతో ఆ వ్యక్తిని కూడా చూసేదానికి జనాలు తండోపతండాలుగా రావడం జరుగుతుంది. కాబట్టి అతనిని బట్టి 10-11 వచనాలు చూస్తే, యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి కనుక, అంటే తమ వారు అంటే యోధా మతాన్ని విడిచారు, యూదుల్లో ఉన్నటువంటి ఆచారాలను విడిచారు, క్రీస్తు చెప్పేటువంటి నూతన బోధకు, క్రైస్తవ్యానికి, కొత్త నిబంధనకు మల్లుకోవడం జరిగింది. ఇదంతా యూదులకు కొంచెం ఇబ్బందికరంగా భావించి వారు ఏం చేస్తున్నారంటే, లాజరును కూడా యేసుక్రీస్తును చంపే ఆలోచనతో పాటు లాజరును కూడా చంపివేస్తే ఆ విశ్వాసం వాళ్ళ నుంచి తీసివేసేటువంటి దుర్మార్గపు ఆలోచన చేశారు. అతన్ని బట్టి యూదులు అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. ఎందుకంటే ఈ యొక్క జరిగినటువంటి సూచక్రియ ద్వారా యేసునందు విశ్వాసం ఉంచడం జరుగుతుంది.
కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపని ఆలోచన చేసిరి. ఇక్కడే ఆ మాటలు చూస్తే 19వ వచనంలో వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు క్రీస్తుని. కావున పరిచయులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి. శాస్త్రులు పరిచయులు ఆయన అనుదినము దేవాలయంలో బోధిస్తున్నా కూడా ఈరోజు క్రీస్తు యొద్దకు వచ్చి ఆయన పట్టుకునేదానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు క్రీస్తు వారు ఎందుకు మీరు ఇప్పుడు వచ్చి నన్ను ఈ విధంగా ఒక దొంగలాగా, ఒక బందిపోటు దొంగలాగా గుదీలతోనూ కర్రలతోనూ పట్టుకునేదానికి వచ్చారు అని ఆయన ప్రశ్నించినప్పుడు అనేక ప్రయత్నాలు చేశారంటే కానీ ఆయన్ని పట్టుకోలేకపోయారు. ఆ మాటను ఇక్కడ రాస్తూ చూడండి, 19వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, కావున పరిచయులు ఒకరితో ఒకరు వాళ్ళు చెప్పుకుంటున్న మాటలు ఇవి, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. కాబట్టి యేసుక్రీస్తు వెంట విశ్వాసమూలమైనటువంటి నీతిని అనుసరించి లోకము ఆయన వెంట వెంబడించడం జరుగుతుంది. ఇది వాళ్ళకి నచ్చడం లేదు. మా ఆచారాలు ఏమైపోవాలి, మోషే ధర్మశాస్త్రం ఏమైపోవాలి, మేము ఎంచుకున్నటువంటి సిద్ధాంతాలు ఏమైపోవాలి, మతపరమైనటువంటి వంశపారంపరమైనటువంటి పారంపర ఆచారాలు అన్ని నీరు గారిపోయేలాగా ఉన్నాయి క్రీస్తు బోధలు. కాబట్టి వీరిని ఎలా అడ్డగించాలనే ప్రయత్నాలు ఎన్నో చేశారు. ఆ చేసినటువంటి ప్రయత్నాల్లో వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని తెచ్చి ఆయన ముందు వేసి ఆయన మాటలతో చిక్కుపరచాలని చూశారు. మరి అనేకమైనటువంటి ఊచ చేయగలిగినటువంటి వ్యక్తిని ఆయన బాగు చేసేటప్పుడు అక్కడ కూడా వారు అక్కడ ఉండి చూస్తున్నారు, ఈయన ఏం చేస్తాడు విశ్రాంతి దినమున. ఈ విధంగా విశ్రాంతి దినమును గురించినటువంటి అతిక్రమణ అనేటువంటి ఆలోచనతో కూడా ఆయన మీద నేరారోపణ చేయుటకు ప్రయత్నించినటువంటి శాస్త్రులు పరిచయులు, వారి వెనక పనిచేస్తున్నటువంటి అంధకార సంబంధమైన అధికారం ఆయనను పట్టుకున్నటకు ఎన్నోసార్లు ప్రయత్నించినప్పుడు ఆయన ఒక మాట చెప్తాడనమాట. అది ప్రయత్నాలు జరుగుతుంది కానీ ఒక గడి వచ్చినప్పుడు ఆయనే తన శిష్యులతో చెప్తాడు. ఆ మాటను చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనంలో చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారు ఇన్ని రోజులు నా మీద ప్రయత్నాలు, ఆ అంధకార సంబంధమైన అధికారము శాస్త్రుల రూపంలోను పరిచయ రూపంలోను నన్ను పట్టుకున్నట్టుకు ప్రయత్నం అయితే చేసింది, కానీ ఇదిగో ఈరోజు ఆ అధికారాన్ని నేను చూస్తున్నాను. ఇప్పుడే కాదు, నేను ఆ అధికారాన్ని ఎప్పుడు చూశానంటే ఆయన బాప్తిస్మం పొంది ఆత్మచేత అరణ్యానికి కొనిపోబడ్డప్పుడు, సాతాను శోధించినప్పుడే ఆయన అధికారాన్ని చూశాడు. ఆ అధికారాన్ని జయించాడు. అక్కడ రాళ్లను రొట్టెలుగా చేసుకొని మరి తినవచ్చు కదా అని ఆయన అడిగిన ప్రశ్నలో ఆయన మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి మాట వలన జీవించును అన్నప్పుడు ఆ అధికారాన్ని జయించాడు. అది శరీరాశని జయించాడు. మరి ఆయన దేవాలయం శిఖరం మీద నుండి దూకమన్నప్పుడు, మరి నీ ప్రభు అయిన దేవుని శోధింపవలదు సాతానా పొమ్మని ఒక చోట రాయబడి ఉందని ఆయన చెప్పినప్పుడు ఆయన జయించాడు అధికారాన్ని. ఆయన పాదములకు మరి సాతానుడు అపవాది అంధకార సంబంధమైన అధికారి ఆయనకు నమస్కారం చేయమన్నప్పుడు, ఈ లోక రాజ్యాల మీద నాకు అధికారం ఉంది, నేను ఈ అధికారాన్ని నీకు ఇస్తానన్నప్పుడు, మరి నీ ప్రభు అయిన దేవునికి తప్ప ఎవరికి మ్రొక్కవలదు, సాగిలి పడకూడదు, నమస్కరించకూడదు, పూజించకూడదు అని చెప్పడం ద్వారా సాతానును దాని అంధకార సంబంధాన్ని క్రీస్తు జయించడం జరిగింది. మరి ఆయన అధికారాన్ని జయిస్తూ వస్తున్నప్పుడు ఆ అధికారము, ఆ సాతాను క్రీస్తుని వెంబడిస్తూనే ఉంది. ఈయన్ని ఎక్కడ పట్టుకోవాలి, ఈయన్ని ఎక్కడ చంపివేయాలి, ఈయన వలన ఈరోజు లోకంలో అనేక చోట్ల ఈ యొక్క అధికార స్థాపన జరగబోతుందేమో, ఈయనని ఆదిలోనే చంపివేయకపోతే ఈయన ఇటువంటి ధర్మాన్ని ఈ భూమి మీద స్థాపిస్తాడేమో, కాబట్టి అనేకులు ఈయన వైపు తిరుగుతారేమో అనేటువంటి ఆలోచన ఆ యొక్క దూతలలో ప్రవేశించింది. ఎవరంటే శాస్త్రులు పరిచయులు దానికి దూతలుగా పనిచేస్తున్నారు. వాళ్ళలో ప్రవేశించి ఆ సాతాను ఏం చేస్తుందంటే క్రీస్తును నానా సిక్కులు మాటల ద్వారాను క్రియల ద్వారాను ఆయన ప్రవర్తనను అన్నిటిని గమనిస్తూ ఆయన్ని ఎక్కడ పట్టుకోవాలని ప్రయత్నం చేసింది. కానీ యేసుక్రీస్తు ఎక్కడ దొరకలేదు. ఆ మాటను దొరకక ఆయన తన గడియ కొరకు
తండ్రి నియమించిన గడియ కొరకు, ఆయన అప్పగింపబడేటువంటి గడియ కొరకు ఆయన వెయిట్ చేసి, అందుకే అంటాడు అనేక ప్రయత్నాలు వాళ్ళు చేసినా కూడా క్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట చూసి ఈ యొక్క 14వ అధ్యాయంకి వస్తాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం చూస్తే, ఎవడును నా ప్రాణమును తీసుకున్నాడు. ఎంత అంధకార సంబంధమైన అధికారమైనా ఆయన ప్రాణాన్ని ముట్టేదానికి అధికారం లేదు. ఎవడును నా ప్రాణమును తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. అంటే ఆయన అధికారంతోనే, తండ్రి అధికారంతోనే ఆ ప్రాణాన్ని పెడుతున్నాడు. కానీ అంధకార సంబంధమైన అధికారము క్రీస్తుని తన ప్రాణాన్ని తీస్తుందని మరి తప్పుగా ఆలోచిస్తున్నారేమో. కాదు, కానీ దాని గడియ, దానికి అంటూ ఒక గడియ ఉంది. ఆ గడియ వచ్చేంత వరకు క్రీస్తు వెయిట్ చేస్తున్నాడు. ఆ మాట చెప్తూ, ఎవడును నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తీసుకున్నటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది ఉన్నాడు. తండ్రి వలన ఈ ఆజ్ఞ, ఆ అధికారాన్ని క్రీస్తు పొంది ఉన్నాడని చెప్తున్నాడు. కాబట్టి ఈ అంధకార సంబంధమైన అధికారము ఆయన ఎన్నోసార్లు పట్టుకున్నట్టుకు ప్రయత్నించినా కూడా క్రీస్తు దానికి ఎందుకు దొరకలేదంటే ఆయన గడియ రావాలి. ఆ గడియను చెప్తూ ఇక్కడ 14వ అధ్యాయం యోహాను సువార్తలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే చూడండి, ఇకను మీతో విస్తరించి మాట్లాడును, శిష్యులతో చెప్తున్నాడు, ఇక మీతో విస్తరించి మాట్లాడును, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ఎవరంటే ఈ లోకాధికారి, అంధకార సంబంధమైన అధికారి, అధికారం కలిగిన వ్యక్తి. నాతో వానికి సంబంధం ఏమీ లేదు, అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్టు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను, లేండి ఇక్కడి నుండి వెళ్ళుదము. కాబట్టి ఆయన వచ్చింది తండ్రి ప్రేమను లోకానికి తెలియపరిచేదానికి, అంధకార సంబంధమైన అధికారం చేతిలో ఆయన నాశనం అయిపోయేదానికి కాదు, దాని చేతిలో ఏడవబట్టడానికి కాదు. ఆ గడియ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. సాతాను కూడా ఆ గడియ కొరకే, పట్టుకునే దాని కొరకు ఎదురు చూస్తున్నాడు. కానీ ఒక విషయము సాతాను గమనించలేకపోయింది. ఏంటంటే, ఆ విషయం ఏంటంటే, ఆయనను మరి ఏం చేయాలనుకుందంటే ఆది కాండంలోనే ఆ విషయాన్ని రాసి మరి మహాదేవుడు రాసి ఉన్నాడు. చూడండి, 3వ అధ్యాయం ఆది కాండము 15వ వచనంలో చూస్తే, మరి నీకును నీ స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. అంటే ఈ అధికారాన్ని, అంధకార సంబంధమైన అధికారాన్ని దైవాధికారం కలిగినటువంటి క్రీస్తు తల మీద కొడతాడు దాన్ని. నీవు దాన్ని మడిం మీద కొట్టుదు అని చెప్పాను. మడిం మీద పాము, సర్పము ఏ విధంగా అయితే కొడుతుందో, ఈ అంధకార సంబంధమైన అధికారము క్రీస్తును మడిం మీద కొడుతుంది, కానీ ఆయన మడిమ దాన్ని తలను చెదర తొక్కుతుంది అనే విషయాన్ని గ్రహించలేకపోయాడు. అంటే క్రీస్తు చనిపోతే నేను లోకాన్ని, అసలు దైవ కుమారుడు ఈయననే చంపేస్తే నాకు అడ్డంకమే లేదనుకున్నాడు అంధకార సంబంధమైన అధికారి. కానీ ఆయన ఏం చేశాడంటే దాని తలను చెదరదొక్కాడు. అది జరగబోతుంది. ఆ గడియ కొరకు క్రీస్తు ఎదురు చూసాడు. ఆ గడియ రానే వచ్చింది. మరి ఆ గడియ వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, ఇక మీతో నేను విస్తరించి మాట్లాడను. ఇంతకుముందు చెప్పినట్లుగా విస్తరించి బోధ చేసేదానికి లేదు, ఎందుకంటే వాని గడియ వచ్చేసింది, చీకటి సంబంధమైన గడియ వచ్చేసింది. కాబట్టి నాతో వానికి సంబంధం ఏమి లేదు ఇక అని చెప్పడం జరిగింది. కాబట్టి క్రీస్తుని కబలించాలని చూసినటువంటి అంధకార సంబంధమైన అధికారము ఏ గడియ కొరకు ఎదురు చూసిందయ్యా అంటే, ఆయనను పట్టుకునేటువంటి గడియ, ఆయనను సిలువ వేసేటువంటి గడియ కొరకు అది ఎదురు చూస్తుంది. కానీ మహామహుడైనటువంటి దేవుడు కూడా ఆ గడియలోనే దాన్ని చంపేదానికి, దాని యొక్క మరణపు ముళ్ళు విరిచేదానికి ఆయన ప్రయత్నం కూడా, ఆయన సంకల్పం కూడా, యేసుక్రీస్తే దాని యొక్క ఆయుధం అనే సంగతి అది మర్చిపోయినట్టుంది. యేసుక్రీస్తును చంపితే లోకానికి ఇంకా నా అధికారానికి ఎదురు లేదనుకున్నది సాతాను. కానీ యేసుక్రీస్తు ఆ యొక్క ఆలోచనని చంపివేశాడు. ఆ యొక్క ఆలోచన మరణపు ముళ్ళు, మరణము బలము గలవారిని ఆ యొక్క మరణము బలము ఎక్కడుందంటే, రక్త మాంసాలు కలిగినటువంటి శరీరాన్ని ఆధారం చేసుకుని ఆది నుంచి మానవులను భయపెడుతున్నటువంటి మరణపు బలము గలవాని, వాని యొక్క బలం ఎక్కడుందంటే మరణంలో ఉంది. ఆ మరణాన్నే జయించేసాడు క్రీస్తు.
కాబట్టి మరణాన్ని జయించుట ద్వారా సాతానుని జయించాడు. కాబట్టి క్రీస్తు జయించినటువంటి విజయము మనందరి విజయం. ఆ విజయము మన విశ్వాసమే. కాబట్టి ఈరోజు ఆ విశ్వాసంలో ప్రవేశించిన మనమందరం కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. రక్షణ పొందినటువంటి మనమందరం కూడా ఈ అంధకార సంబంధము, మన అధికారము మన చుట్టూ ఆవరించి ఉంది, అది తిరుగుతుంది. మరి ఈ అధికారములో నుంచి మనం బయటికి వెళ్ళాలంటే, అధికారంలో నుంచి మనం విడిపింపబడాలంటే ఒకే ఒక సొల్యూషన్, అదేంటంటే యేసుక్రీస్తు రక్తమే. సర్వమానవాళి కొరకు చిందించబడినటువంటి ఆ పుణ్యాత్ముడు, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన కార్చినటువంటి రక్తము చూడండి. సర్వమానవాళి కొరకు ఎటువంటి రక్తం కార్చబడింది ఒకసారి ఆలోచించినట్లయితే, సర్వమానవాళి కొరకు ఆయన కార్చిన రక్తము హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసి ముందుకు వెళ్దాం. సర్వమానవాళి కొరకు ఆయన కార్చిన రక్తంలో ఏముందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనమును మనము చదివినట్లయితే, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము, నిర్దోషి అయినటువంటి యేసుక్రీస్తు రక్తము, నిష్కల్మషుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము పాపులతో కొరకు వచ్చాడు కానీ పాపములో చేరలేదు. మరి పాపములో, ఈ పాప లోకంలో జీవించాడు కానీ పాపముతో ఆయనకి సంబంధం లేదు. ఆయన ఛాలెంజ్ కూడా చేశాడు, మీలో ఎవరైనా నా మీద మరి పాపముందని స్థాపించగలరా అనేటువంటి ఛాలెంజ్ చేసాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో చూస్తే, మీలో ఎవరైనా నా యందు పాపమున్నదని స్థాపించగలరా అనేటువంటి ప్రశ్నించినటువంటి యేసు క్రీస్తు రక్తము ఈ అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి మనలను విడుదల చేసేదానికి దేవుడు సిద్ధపరిచినటువంటి ఆయుధం. ఈ రక్తంలో మనం కడగబడుతున్నామా? ఆ క్రియ ఎక్కడ జరుగుతుందంటే బాప్తిస్మంలో. ఆ క్రియ జరిగిన వెంటనే నీవు ఎక్కడ మరి పాపాలు ఎప్పుడైతే చేసావో, ఆ పాపాల్లో ఎక్కడైతే ఇరుక్కుపోయి ఉన్నావో, చిక్కుబడి ఉన్నావో, నీ యొక్క దీన స్థితి ఏంటో ఆ స్థితి నుంచి విడిపించబడతావు. ఆ విడిపించబడేటువంటి స్థితి ఏంటంటే బాప్తిస్మం క్రియ, బాప్తిస్మం అనేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో సర్వమానవాళికి ఆయన ఆ యొక్క అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదలను సిద్ధం చేసి ఉన్నాడు. ఆ యొక్క కార్యక్రమాన్ని చూసి దేవుడు ఆనందించేటువంటి కార్యక్రమం అది. అందుకే యేసుక్రీస్తు వారు బాప్తిసం పొంది నీటిలో నుంచి ఒడ్డుకు మరి గట్టుకు రాగానే ఆయన అంటున్నాడు, పరిశుద్ధాత్మ ఆయన మీద పౌర రూపంలో వాలింది. క్రీస్తు ప్రభువారు ఒడ్డుకు రావడంతోనే మరి చూడండి, ఇది సర్వమానవాళి కొరకు నీతి యావత్తు జరగబోయేటువంటి కార్యక్రమము. ఈ కార్యక్రమం ద్వారానే ఈ అంధకార సంబంధమైన అధికారం నుంచి ప్రతి వ్యక్తి విడుదల పొందాలి. ఇది నీతి యావత్తు ఈ విధంగా జరగాలి అని సూచించబడ్డ కార్యక్రమం. అక్కడ బాప్తిస కార్యక్రమంలో క్రీస్తు బయటికి రాగానే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. కాబట్టి ఎవరైతే అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల పొంది బయటకు వస్తారో, తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఆయన అందుకే పంపించాడు కాబట్టి, ఆయన కార్చిన రక్తంలో కడగబడాలి కాబట్టి, కడగబడిన వారు బయటికి రాగానే ఆయన ఆనందిస్తాడు. ఆయన తనను ప్రియకుమారుడిగా అంగీకరిస్తాడు. ఈ కార్యక్రమాన్ని దేవదూతలు చూసుటకు, తొంగి చూసుటకు ఆనందిస్తున్నవి. పేతురు రాసిన మొదటి పత్రికలో ఆ మాట రాయబడి ఉంది. కాబట్టి దేవదూతలు చూచుటకు ఆనందిస్తున్నాయి. తండ్రిన దేవుని యొక్క హృదయంలో సంతోషం కలిగేటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమం ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే, ఈ అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తన ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనలను చేసెను. తులసి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్నాడు. అంటే ఆ అధికారం నుంచి డిస్కనెక్ట్ చేసి, ఆ అధికారంలో ఉన్నటువంటి ఘోరమైన పాప స్థితి నుంచి, ఆ ఘోరమైన శాప స్థితి నుంచి, దుఃఖము, వేదన, వ్యసనములతో కూడినటువంటి ఆ పరిస్థితి నుంచి, దేవునికి హృదయాన్ని ఇవ్వక, మనసులో ఆయనకి స్థానం ఇవ్వక, మన ఇష్టానుసారముగా తొక్కివేయబడినటువంటి స్థితి నుంచి ఆయన
ఆ పాప కోపం నుంచి అని చెప్పబడింది, పాప ఊబి నుంచి అని చెప్పబడింది. ఆ ఊబి నుంచి లేవనెత్తి, ఆ ఊబి అధికారంగా చెప్పబడుతుంది. ఆ అధికారం పట్టుకుంటే మనిషిని విడవదు. ఆ పట్టుకునే గడియను మనం గమనించాలి. అది యేసుక్రీస్తును ఇప్పుడు పట్టుకునేదానికి అది ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, నన్ను ఎందుకు మీరు ఇప్పుడు పట్టుకుంటున్నారు? మీ మధ్యలోనే నేను సమాజ మందిరాల్లో బోధిస్తున్నాను కదా, అప్పుడు ఎందుకు పట్టుకోలేదు, ఇప్పుడు ఎందుకు పట్టుకున్నారు అని ఆన్సర్ కూడా ఆయనే చెప్తూ, ఇది అంధకార సంబంధమైన గడియ, ఇది మీ గడియ. కాబట్టి ఈ గడియ ఎవరినైనా జీవితంలో టచ్ చేస్తుంది. ఎంత భక్తుడినైనా ఒక రోజు టచ్ చేయొచ్చు. ఈరోజు యేసుక్రీస్తుని చూడండి, అక్కడ పట్టుకున్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే, నేను 53 వచనం, లోకాసువార్త 22:53 వచనం చూస్తే, నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ గడియ అంధకార సంబంధమైన అధికారము అని వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ఏం చేస్తున్నారంటే, పట్టుకున్న వెంటనే క్రీస్తుని ఏం చేస్తున్నారు, ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. కాబట్టి ప్రధాన యాజకులు దుష్టుల యొద్దకు లాక్కెళ్తుంది ఆయన, ఈడ్చుకొని ఎక్కడ తీసుకెళ్ళిందంటే ప్రధాన యాజకులుగా చెప్పబడినటువంటి దుష్టాధికారం కలిగినటువంటి వ్యక్తులు, మత అధికారం అది. ఆ రోజుల్లో 2 అధికారాలు ఉన్నాయి. యేసుక్రీస్తుని పట్టుకున్నప్పుడు ఒకవైపు రోమన్ సామ్రాజ్య అధికారం ఉంది, ప్రభుత్వ అధికారం ఉంది, మత అనేటువంటి మతముతో కూడినటువంటి యోధా మత అధికారము కూడా, ఈ 2 అధికారాలు క్రీస్తుని ఈడ్చుకెళ్ళినాయి. ఈ రోజు లేదంటారా అటువంటి అధికారం? అంటే ఈ రోజు కూడా మతం ఉంది, ప్రభుత్వ అధికారాలు ఉన్నాయి. నిన్ను కూడా ఈడ్చుకెళ్లేదానికి సాతాను ఈ రెండింటిని ప్రేరేపించవచ్చు. కాబట్టి ఇది దుష్టకాలము. ఈ దుష్టకాలం నుంచి విడిపించేదానికి క్రీస్తు మన కొరకు వచ్చున్నాడు అనే విషయాన్ని గమనించుకోవాలి. కాబట్టి బలహీన స్థితి ఎప్పుడైతే నీలో ఆవరిస్తుందో, బలహీనమైనటువంటి పరిస్థితి నీలో ఎప్పుడైతే ఆవరిస్తుందో, నిన్ను చుట్టుముడుతుందో, మెలకువ కలిగిన స్థితిని నువ్వు ఎప్పుడైతే కోల్పోతావో, అంటే మెలకువ లేని స్థితి, నిద్రావస్థలోకి, అనగా శరీర సంబంధమైన నిద్ర కాదు, శరీర సంబంధమైన అది నిద్ర అనుకుని మనం నిద్ర మేల్కొని మరి సాతానుడు వస్తాడని భయపడి కూర్చోవలసినటువంటి ఆ మాట గురించి కాదు నేను చెప్తుంది. ఆత్మీయమైనటువంటి నిద్ర. అనేకులు మీరు నిద్రిస్తున్నారు అంటాడు ఒక చోట. ప్రభు శరీరం అని ఆయన రక్తం అని వివేచించక ఇందులో చేయవాడు మరి శాపగ్రస్తుడు అవుతాడు. కాబట్టి పరీక్షించుకొని ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తూ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ నిద్రావస్థలో ఉన్నారు, నిద్రించుచున్నారు, బలహీనులు అయిపోతున్నారు. కాబట్టి ఆ స్థితిలో ఉన్న వారికి హెచ్చరిక, క్రైస్తవ సమాజమా, ఈరోజు సాతానుడు అంధకార సంబంధమైన అధికారం క్రీస్తునే విడిచిపెట్టలేదు, ఈడ్చుకెళ్తుంది. ఆ ఈడ్చుకెళ్తున్నటువంటి అధికారము ఆయనను ప్రధాన యాజకుని అధికార గృహంలోకి, మందిరంలోకి తీసుకువెళ్తుంది, విచారణలోకి తీసుకెళ్తుంది, ఆయన సమాజ మందిరాల్లో నిలబెడుతుంది. అది ఆ యొక్క రాజు ఎదుట నిలబెడుతుంది తీర్పు తీర్చేదానికి. కాబట్టి ఈరోజు నిన్ను కూడా విడవదు. ఈరోజు ఎప్పుడైతే నీ జీవితంలో చూడండి 3 అంశాలు ఎప్పుడైతే క్రైస్తవ జీవితంలో జీరో అయిపోతాయో, తగ్గుతూ తగ్గుతూ వస్తాయో, సాతానుడు ఆ సమయం కోసం అంధకార సంబంధమైన గడి అని కొరకు కనిపెట్టుకుని ఉంటుంది. అదేంటంటే క్రైస్తవ జీవితంలో ముఖ్యంగా మరి కాపలా కాసేటువంటి 3 అంశాలు ఉన్నాయి. అవేంటి చూడండి, వాక్య ధ్యానము, ఇది నేను కాపలా కాస్తుంది. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండినట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అనగా పాపము చేయకుండా అంధకార సంబంధమైన అధికారానికి నువ్వు దొరకకూడదు అంటే, దొరకకుండా మరి దేవుని ఎదుట నీవు నివసించాలంటే నా హృదయంలో నీ వాక్యం నివసించాలి అని చెప్తున్నాడు దావీదు గారు. కాబట్టి వాక్య ధ్యానము, అందుకే ఆయన దివరాత్రులు దాని యందు ఆనందిస్తున్నాడు. మరి యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివరాత్రము దాన్ని ధ్యానించబద్ధుడై ఉన్నాడు. అది ఆయనకొక్కడికే కాదు, మనకు కూడా. ధర్మశాస్త్రమందు దేవుడిచ్చిన గ్రంథము, బైబిల్ గ్రంథమందు ఆనందిస్తూ చదువుతూ దాన్ని ధ్యానించేటువంటి వ్యక్తిని సాతానుడు ఈ అంధకార సంబంధమైన అధికారము ముట్టదు. నెంబర్ 1. రెండవది ప్రార్థన. ఎవరైతే ప్రార్థనా జీవితంలో లేకుండా, మెలకువ లేకుండా పడిపోతుంటారో వారిని కూడా సాతానుడు మరి ముట్టేదానికి అవకాశం ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు మరి తన శిష్యులను హెచ్చరిస్తూ, మీరు శోధనలు, అదే 22వ అధ్యాయము చూడండి 40వ వచనంలో చూస్తే,
ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయుడి అని చెప్పారు. శోధన అనేది అంధకార సంబంధమైన అధికారం. సాతానుడు నీ దగ్గరికి రాకూడదంటే, ప్రవేశించకుండా నీవు ఉండాలంటే ప్రార్థన అనేది ముఖ్యమని చెప్పాడు ఇక్కడ. రెండవది. మూడవది సహవాసము. సంఘ సహవాసంలో ఎప్పుడైతే నీవు దూరపరచబడతావో, క్రైస్తవ కూడికల్లో ఆదివారపు ఆరాధనలో నీవు ఎప్పుడైతే పాల్గొనకుండా నీ సొంత ఆలోచనతో ఈ భూలోక సంబంధమైనటువంటి జీవ సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకుంటావో, మరి ఆ రోజు నేను కబలిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తుని మరి సహవాసము ఎంత ప్రాముఖ్యమైనదో హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము చదివినట్లయితే 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, మరి అక్కడ చెప్పబడిన మాటలు సహవాసం గురించి చాలా చక్కగా చెప్పారు. 10వ అధ్యాయము 24వ వచనం చూస్తే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పూరికొల్పవలనని ఆలోచించు. సహవాసంలో ఇటువంటి ఆలోచనలు జరుగుతాయి. ఎందుకు సహవాసంగా కూడుట ఎందుకు ఇంపార్టెంటో ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ సహవాసముగా కూడుట మానుట వలన మరి సమాజముగా కూడుట అనేది జరగదు. ఒకరికొకడు హెచ్చరించుకోవడం, హెచ్చరికలు అనేవి ఉండవు. మరి దినములు చెడ్డవి గనక ఆ దినములను సద్వినియోగం చేసుకునేటువంటి ఆలోచన కూడా మనుషులకు ఉండదు. మరి ఇవన్నీ మరి చేయుటకు, ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఈ యొక్క సహవాసం అనేది చాలా ముఖ్యము. కనుక సహవాసము, ప్రార్థన మరియు వాక్య ధ్యానము మనము అంధకార సంబంధమైన అధికారానికి దొరకకుండా క్రైస్తవ జీవితాన్ని ముందుకు కొనసాగించుటకు చాలా సహకారము కలిగిస్తాయి. మరి ఇటువంటి సహవాసముల గురించి మరి ఇంకొన్ని మాటలను మనం చూసినట్లయితే తిమోతి గారు రాసిన, మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. అనగా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుటకు ఏం చేయమంటున్నాడు అంటే, ఇక్కడ అనుభవించుము, శ్రమను అనుభవించుము అంటున్నాడు అనమాట. ఒక సైనికుడు శ్రమను అనుభవించుటకు నేర్చుకోవాలి. ఒక సైనికుడు మరి తనలోనున్నటువంటి ఏదైతే సామర్థ్యము ఉన్నదో ఆ సామర్థ్యాన్ని బయటికి తీయాలంటే ఆ సైన్యము ఏం చేస్తుందంటే, ఒక సైనికుడిని తన ట్రైనింగ్ ఇచ్చేటువంటి దశ నుంచి, శిక్షణా కాలము నుంచి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని బయటికి తీస్తుంది. మరి సామర్థ్యాన్ని బయటికి తీయబడినటువంటి సైనికుడు సైన్యంలో మరి పోస్టింగ్ జాయిన్ అయిన తర్వాత, ఫర్ సపోజ్ మన భారతదేశంలో అత్యంత మరి సైన్యంలో అత్యంత క్లిష్టమైన ప్రదేశము ఏమంటే మరి గ్లేషియర్. ఈ గ్లేషియర్ అనేటువంటి ప్రాంతము చాలా కఠినమైన ప్రాంతము. ఒకసారి సైన్యంలో చేరిన తర్వాత నీకు అపాయింట్మెంట్ గ్లేషియర్లో వచ్చినప్పుడు, ఆ గ్లేషియర్లో నీవు చేసేటువంటి పరిచర్య అంటే అక్కడ చేసేటువంటి సైనిక ధర్మం ఎలా ఉంటుందంటే, మరి విపరీతమైనటువంటి చలి, గడ్డ కట్టేటువంటి మంచు, వాతావరణం ఏమాత్రము అనుకూలించదు. మరియు శరీర ధర్మము కూడా ఏమాత్రము మనకు అక్కడ జీర్ణ వ్యవస్థ కూడా సహకరించదు. మనము రోజుకు ఒకసారి స్నానం ఇక్కడ చేసినా, మరి 2 సార్లు స్నానం చేసినా మన ఈ దిన శరీరము ఏదో విధంగా అసౌకర్యాన్ని ఫీల్ అవుతుంది. కానీ అక్కడ నెలకు ఒకసారి లేకపోతే 3 నెలలకు ఒకసారి వంతులు వచ్చిన కొలది స్నానం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. శ్రమ పడవలసి వస్తుంది. మరి తిన్నటువంటి ఆహారము, అన్ని ఆహార పదార్థాలు ఉన్నా కూడా డైజెషన్ కానిటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. రవాణా సౌకర్యం ఉండదు. ఎత్తైన స్థలము, మరి భూమి నుంచి ఎన్నో కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. 6 పోస్టుల్లో 7 పోస్టుల్లో మరి ఒక్కొక్క స్థలంలో నీ యొక్క శరీర అనుకూలతను బట్టి
మార్చుకుంటూ మార్చుకుంటూ పైకి తీసుకెళ్ళి అక్కడ ఉంచటం జరుగుతుంది. అటువంటి చోట కొంతమంది సైనికులు చనిపోయినప్పుడు, బ్రతికి ఉండగానే అటువంటి చోట సైనికులు చనిపోకముందు చూడండి, డ్యూటీలు చేసేటప్పుడు వాళ్ళు కంపల్సరిగా చేతికి గ్లౌజెస్ తొడుక్కోవాలి, మరి కళ్ళకు కళ్ళజోళ్ళు గాగుల్స్ ధరించాలి. లేదంటే ఆ యొక్క సన్ రిఫ్లెక్షన్, అంటే సూర్యరశ్మి రిఫ్లెక్షన్ వచ్చి కళ్ళు పోయేటువంటి పరిస్థితి ఉంది. నైట్ పడుకునేటప్పుడు స్లీపింగ్ బ్యాగ్ కంపల్సరీ. ఒకవేళ స్లీపింగ్ బ్యాగ్లోంచి చెయ్యి బయటకు వచ్చినా, ఈ శరీరము మంచును తాకిన ఉదయంకి అయ్యేసరికి శరీరం అంతా మంచుకు అంటుకొని పోతుంది. ఆ చెయ్యి చర్మాన్ని మనం లాగినప్పుడు ఆ చర్మము మంచులో ఇరుక్కుని పోయి అక్కడ మీకు గాయం అవుతుంది అనమాట. ఆ గాయంలో ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి కొన్ని రోజులకి ఆ చెయ్యో కాలో తీసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి కఠినమైన ప్రాంతాల్లో కూడా సైన్యం ఈరోజు పనిచేస్తుంది. ఈ యొక్క సైన్యం యొక్క ఈ స్థితిని నేను ఎందుకు పోలుస్తున్నానంటే, ఇక్కడ పౌలు గారు చెప్తూ తిమోతికి ఏమని చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుని వలె, అంటే ఒక మంచి సైనికుడిగా, మరి యేసుక్రీస్తు సైన్యంలో ఒక మంచి సైనికుడిగా నీవు నాతో కూడా శ్రమ అనుభవించుము అంటున్నాడు. అంటే క్రీస్తు యొక్క సైన్యంలో సహవాసంలో జాయిన్ అయినటువంటి నీవు, సంఘంలో జాయిన్ అయినటువంటి నీవు శ్రమను అనుభవించేదానికి అనుభవాన్ని మరి పొందుకోమంటున్నాడు. శ్రమపడుటలో అనుభవాన్ని నేర్చుకోమంటున్నాడు. చనిపోయినటువంటి సైనికులను ఆ ప్రాంతాల్లో మరి ఒక సహోదరుడు చెప్తుంటే విన్నాను. మరి తన యొక్క ఆఫీసర్ చనిపోతే ఆయన డెడ్ బాడీని పక్కన పెట్టుకొని 15 రోజులు ఆ డెడ్ బాడీతోనే నిద్రించడం, ఆ డెడ్ బాడీతోనే ఉండటం, సహవాసం చేయటం, అక్కడే భోజనాలు చేయటం జరిగింది. ఎందుకంటే సరైనటువంటి అవకాశం లేదు డెడ్ బాడీని ట్రాన్స్పోర్ట్ అక్కడికి కిందకి తీసుకెళ్లేదానికి, కింద పోర్టులోకి తీసుకెళ్లేదానికి. అలాంటి పరిస్థితులు, గడ్డు పరిస్థితులు ఉన్నటువంటి సైన్యంలో నీకు ఈ ఆత్మీయమైన సైన్యంలో జాయిన్ అయినప్పుడు, క్రీస్తు సైన్యంలో జాయిన్ అయిన తర్వాత శ్రమ పడేదానికి అనుభవాన్ని నేర్చుకోవాలని చెప్తున్నాడు. ఈ శ్రమానుభవం నీకు ఎక్కడ వస్తుందంటే లోకంలో వస్తుంది, కానీ సహవాసంలో ఉన్నప్పుడే ఆ శ్రమానుభవంలో నీవు తొట్టిల్లకుండా ఉండేదానికి సహాయపడుతుంది. రెండవది, నీవు చూడండి ఇక్కడే చెప్తూ, సైనికుడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకునే వారిని సంతోష పెట్టవాలని ఈ జీవ వ్యాపారములలో సిక్కుకొనకూడదు. సైనికుడు మరి తనను దండులో చేర్చుకుని, అంటే సైన్యంలో చేర్చుకున్న వారిని సంతోషపరచాలి. మరి యుద్ధమునకు పోయేటప్పుడు, యుద్ధం వచ్చిన ఆ టైంలో ఏం చేయకూడదంట, ఈ జీవ వ్యాపారములలో చిక్కుకొనకూడదు అని చెప్తున్నాడు. ఈ జీవ వ్యాపారములలో చిక్కుకొనకూడదు అనగా ఏమని చెప్పబడుతుందంటే, ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో చూస్తే ఈ జీవ వ్యాపారాలు, ఈ జీవ సంబంధమైనటువంటి వ్యాపారాలను మనము ఏవి అని ఒకవేళ డౌట్ రావచ్చు. ఎటువంటి వాటిలో మనం చిక్కుకొనకూడదు అని చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను మనం చూసినట్లయితే 9 వచనాల వరకు ఇక్కడ ఉంటుంది. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను, రథములను, మీకంటే విస్తారమైన జనమును చూసినప్పుడు వారికి భయపడవద్దు. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది, ఎదుటి వారి సైన్యాన్ని, వారి జనసంఖ్యను, వారి యొక్క యుద్ధ సామగ్రిని చూసి, ఉన్నటువంటి పరిస్థితులను చూసి భయపడవద్దు అని చెప్తున్నాడు అనమాట. మొట్టమొదటి నియమం, యుద్ధంలో ప్రవేశించిన తర్వాత వాటిని చూసి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఎలాగ చెప్పవలను. యాజకుడు వచ్చి చెప్పవలసినటువంటి మాటలు యుద్ధమునకు సమీపించినప్పుడు అవేంటని చూసినట్లయితే, ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు శత్రువులతో యుద్ధం చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయుకుడి, భయపడకుడి, వణకుకుడి, వారి ముఖము చూసి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించు వాడు మీ దేవుడైన యెహోవాయే. ఎందుకంటే దేవుడైన యెహోవా మన పక్షమును యుద్ధం చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని ఏమేమి చేయకూడదంటే, ఇక్కడ భయపడకూడదు. మరి మీ హృదయములను
చూడండి, మీ శత్రువులు యుద్ధం చేయుటకు సమీపించుచున్నప్పుడు మీ హృదయమును జంకనేయకూడదు, భయపడకూడదు, వనకకూడదు, వారి ముఖము చూసి బెదరకూడదు. మరి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని కాపాడువాడు, రక్షించువాడు మీ దేవుడే అనేటువంటి మాటను గుర్తుపెట్టుకోవాలి యుద్ధమునకు వెళ్ళేటువంటి వారు. ఇవి కంపల్సరిగా నీవు ఎప్పుడైతే గుర్తించుకుంటావో నిన్ను యుద్ధములో సైన్యములో చేర్చుకున్న వాడిని సంతోషింపజేస్తావు. క్రీస్తుకి ఇటువంటి సైనికులు కావాలి. ఒకవేళ ఈ జీవ సంబంధమైనటువంటి వ్యాపారాలు నీకు గుర్తొచ్చినా, ఆ యుద్ధాన్ని చూసి నువ్వు భయపడ్డా, ఇవి రెండు ప్రమాదమే. అంధకార సంబంధమైన అధికారం నిన్ను కావలిస్తుందని చెప్తున్నాడు. 5వ వచనంలో చూస్తే, మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా, యుద్ధంలో చేర్చుకొనబడిన వారికి నాయకులైన వారు, ఈరోజు సంఘ పెద్దలుగా మనం ఆత్మీయంగా వారిని పోల్చవచ్చు. నాయకులు వారు సంఘములో ఉన్న వారికి, ఆనాడు ఇజ్రాయెల్ జనాంగంకి అది శరీర సంబంధమైన యుద్ధము కాబట్టి వారికి నాయకులు, యాజకులు చెప్పవలసిన మాటలు ఇవి. ఆ మాటలను లోనుంచి మనం ఆత్మీయ అర్థాలను నేర్చుకుందాం. చూడండి, మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమో అనగా, కొత్త ఇల్లు కట్టుకునేవాడు గృహప్రవేశము కాకమునిపే యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ద్రాక్ష తోట వేసి ఇది మొట్టమొదటి పాయింట్. నేను ఒక కొత్త ఇల్లు కట్టుకున్నాను, ఆ గృహంలో నివసించకుండానే ఒకవేళ యుద్ధంలో చనిపోతానేమో అనేటువంటి ఆలోచన, జీవ సంబంధమైనటువంటి వ్యాపారం, దీంట్లో మనం చిక్కుకొనకూడదు. ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే ఆ యుద్ధంలో నుంచి నువ్వు నిష్క్రమించవచ్చు అంటున్నాడు అనమాట. రెండవది, ద్రాక్ష తోట వేసి ఇంకనూ దాని పండ్లు తినకుండా యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లను తినును గనక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. తోటలో ఇండ్లు కట్టుకున్నామని, ద్రాక్ష తోటలు నాటామనేటువంటి ఆలోచన విధానంలో యుద్ధంలోకి వెళ్ళామంటే వారు కూడా యుద్ధాన్ని సరిగా మనస్ఫూర్తిగా యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేరు కాబట్టి వారు కూడా తిరిగి వెళ్ళవచ్చు. ఇంకొక వ్యక్తి, ఒకడు స్త్రీని ప్రదానం చేసుకుని ఆమెను ఇంకనూ పరిగ్రహింపక మునిపే యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనక అట్టివాడు తన ఇంటికి వెరవలేను. ఈ ఆలోచన కలిగిన వారు కూడా, నేను పెళ్లి చేసుకోవాలి, ఈ భూ సంబంధమైనటువంటి విచారములు ఇవన్నీ, వీటిలో చిక్కుకొనకూడదు అంటున్నాడు. చిక్కుకొనవచ్చు, కానీ వీటిని అడ్డం పెట్టుకొని యుద్ధాన్ని చేయుటకు వెనకాడకూడదు. ఒకవేళ అవి ఉన్న వాళ్ళు కూడా వాటిని కలిగి పోరాడవచ్చు అనే విషయం అన్నమాట. కాబట్టి ఇవి ఒక స్త్రీ విషయంలో కానీ, తోటల విషయంలో కానీ, ఇండ్ల నిర్మాణ విషయంలో కానీ ఇవన్నీ చింతలు అన్నమాట మనుషులకి. ఇవన్నీ భూ సంబంధమైనటువంటి ఈ జీవ సంబంధమైన వ్యాపారములు అనమాట. ఇవి కాకుండా ఇంకొక కేటగిరీ ఉంది. అది చూస్తే ఇక్కడ ఒక మాట ఉంది 8వ వచనంలో, నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడగునో వాడు తాను అధైర్యపడి రీతిగా తన సహోదరులను గుండెను అధైర్యపరచకుండానట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలను. నాయకులు జనులతో మాట్లాడుట చాలించిన తర్వాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమించవలను. కాబట్టి ఇవి భూ సంబంధమైనటువంటి జీవ సంబంధమైన వ్యాపారాలు. ఇలా నిర్మాణం ఉందను, ఆ ఇంటి కొరకు నేను యుద్ధం చేయలేను, ఒకవేళ అక్కడ చనిపోతానని భయం ఉంటే ఇంటికి వెళ్ళిపో. తోట పంటలు వేసి వచ్చాను, ద్రాక్ష పంట వేసి వచ్చాను, యుద్ధంలో చనిపోతే ఆ వాటిలో వేరేవాడు భుజిస్తాడు, అనుభవిస్తాడని ఆలోచన ఉంటే తిరిగి వెళ్ళిపో. నేను ఒక స్త్రీని ప్రదానం చేసుకుని వచ్చాను, మరి ఆ స్త్రీనికి నేను వివాహం కాకముందు యుద్ధంలో చనిపోతే ఆమె వేరొకరికి ప్రదానం చేయబడుతుంది అనే ఆలోచన నీకు వస్తే తిరిగి వెళ్ళిపో. ఇదిగో నేను యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఆ సైన్యము, ఆ శత్రు దుర్భేజమైనటువంటి ఆ యొక్క యుద్ధ సామాగ్రిని చూసిన తర్వాత నా గుండె జడిచి బెదరి మెత్తగా అయిపోయిన ఎడల, నా యొక్క గుండె మెత్తని గుండె గలవాడు, ఇతను వలన అనేక సైనికులు భయపడతారు కాబట్టి ఇతను కూడా పంపించేయండి అని చెప్తారు. కాబట్టి ఇటువంటి ఆలోచన కలిగిన వారు జట్టిగా ఉండి పోరాడడానికి అవకాశం లేదు. ఎందుకంటే అదే మాటను ఇక్కడ చెప్తూ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము చూడండి 5వ వచనంలో చూస్తే, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. కాబట్టి ఈ జీవ సంబంధమైన వ్యాపారంలో చిక్కుకోకూడదు.
అంతకు ముందుగా చెప్పినట్లుగా శ్రమ పడేటువంటి స్వభావం నుంచి పక్కకి వెళ్ళిపోయేటువంటి అటువంటి స్వభావం కూడా ఉండకూడదు. శ్రమ పడాలి అనేటువంటి శ్రమానుభవాన్ని కలిగిన వాడు యుద్ధానికి పనికొస్తాడు. మరి శ్రమానుభవంతో పాటు జీవ సంబంధమైన వ్యాపారంలో చిక్కుకొని వాడు కూడా యుద్ధ సైన్యంలో మంచి సైనికుడిగా పోరాడడానికి అవకాశం ఉంది. మూడవది, జట్టిగా పోరాడలేనివాడు, అంటే సంఘముతో కలిసి పోరాడలేని వ్యక్తి కూడా క్రీస్తు సైన్యంలో మంచి సైనికుడిగా పిలిపించుకోడు. ఎందుకంటే జట్టిగా పోరాడను, నేను ఒంటరిగా పోరాడతానంటే సంఘంతో నాకు ఈ యొక్క పని లేదు, నేను ఒంటరిగా వెళ్ళి యుద్ధం చేస్తాను అన్నట్లుగా ఏ వ్యక్తి అంటున్నాడో సంఘాన్ని విడుస్తున్నాడని, సహవాసంతో సంబంధం లేని వ్యక్తి. అటువంటి వాడు చూడండి, మరి జట్టి అని వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే, ఎందుకంటే సంఘంలో ఒక నియమం ఉంది, క్రీస్తుకు ఒక నియమం ఇచ్చాడు తండ్రిని దేవుడు. ఆ నియమం ప్రకారం క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఆ నియమాన్ని సంఘంలో పెట్టాడు. మరి ఆ సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే జట్టి అని పోరాడాలి. ఆ సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే ఆ నియమం ఏంటంటే యేసుక్రీస్తుని గురించినటువంటి జ్ఞానం విషయంలోను మరి విశ్వాస విషయంలోను నీవు ఏకత్వం సాధించగలగాలి, ఏక పురుషుడుగా ఎదగాలి. ఆ ఏక పురుషుడే సంపూర్ణ పురుషుడు అయ్యేదానికి అవకాశం ఉంది. ఆ సంపూర్ణ పురుషుడే మరి 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆత్మ ఫలాలను ఫలించాలంటే జట్టి అయినటువంటి నియమముతో కూడినటువంటి పోరాటం అవసరం. అది సంఘంలోనూ ఉంది, సహవాసంలోనూ ఉంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. రెండవదిగా, మరి మన పోరాటము ఎందుకు ఇంత జట్టిగా పోరాడాలి, ఎందుకు ఇంత నియమం ప్రకారం పోరాడాలని చూస్తే, ఇక్కడ మనం పోరాడేది శరీరులతో కాదు, ఈ లోకములో ఉన్నటువంటి అధికారులతో కాదు. ఇక్కడ పోరాడుతున్నది మనకు ఫేస్ టు ఫేస్ వచ్చి మనతో యుద్ధం చేసే మనుషులతో మాత్రం కాదు అనే విషయం తెలుసుకోవాలి. కాబట్టి మనం ధరించవలసినవి సర్వాంగ కవచం అనేది ఒకటి ఉంది. ఆ సర్వాంగ కవచం కూడా శరీర సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలతో మనం పోల్చకూడదు. అందుకే అపోస్తుడైన పౌలు గారు ఒక మాట అంటూ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీలో ఉన్నటువంటి సంఘమునకు రాసిన పత్రిక 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, మేము శరీరులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధం చేయము. ఏమని చెప్తున్నాడు? శరీరాల ప్రకారం మేము శరీరం ధరించి నడుచుకుంటున్నా కూడా యుద్ధం అయితే శరీర ప్రకారం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి. మేము విపత్కరములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లు చెరపట్టి, ఈ క్రీస్తు సైనికులు ఎలాగంటే దేవుని సత్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ఆలోచనను చెరపట్టేయాల. చూడండి ఎలా చెరపడతారంటే క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాలి. అసత్య బోధలను క్రీస్తుకు సంఘములో ఉండి చెరపట్టాలి, జట్టిగా పోరాడాలి, నియమంతో పోరాడాలి. కాబట్టి ఎవడైనను తాను క్రీస్తువాడునని నమ్ముకునేలా అతడు ఎలా క్రీస్తువాడు అలాగ మేము కూడా క్రీస్తువారమని తన మనసులో తాము తిరిగి ఆలోచించుకోవాలని. ఇది పోరాటమునకు కావాల్సినటువంటి యుద్ధోపకరణములు. మనము చూడండి, విపత్కరములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును, విపత్కరాలు వస్తాయి, దేవుని గూర్చిన జ్ఞానమునకు మరి ఆటంకాలు వస్తాయి, వాటి అన్నిటిని పడగొట్టేదానికి పోరాట యోధులుగా క్రీస్తు సైన్యంలో చేరినటువంటి ఒక మంచి సైనికులుగా పోరాడేదానికి మనం శరీర సంబంధమైనటువంటి యుద్ధోపకరణములను ధరించు వారము కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. మరి మన యుద్ధోపకరణాల విషయంలో క్లారిటీకి వచ్చాం. మరి రెండవది, యుద్ధము చేయవలసినటువంటి వ్యక్తుల గురించి క్లారిఫికేషన్ ఇప్పుడు తీసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూస్తే, యుద్ధోపకరణాలు ఉన్నాయి కానీ మనమేమవ్వాలంటే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. అంటే ప్రభు యొక్క మహాశక్తి ఏదైతే ఉందో ఆ మహాశక్తిని బట్టి ఆయన యందు మనము బలవంతులై ఉండుటకు ప్రయత్నించాలి. అంటే శిరస్సును అంటుకొని శరీర అవయవాలు అయితే ఏవైతే ఉంటాయో ఆ అవయవాలకు మాత్రమే ఆ యొక్క ప్రభు యొక్క శక్తి చేకూరుతుంది. శరీరంలో ఉండి క్షేమాభివృద్ధి చెందుతూ యుద్ధ ఉపకరణాలను ధరిస్తూ
యేసు క్రీస్తు వలె సాతానుని ఎదిరించుటకు మనం సిద్ధపడాలనే విషయాన్ని ఇక్కడ రాయడం జరిగింది. కాబట్టి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు. బయట ఉండి బలవంతులుగా ఉండలేం. ఆయన యందు ఉండే, ఆయన సైన్యములో ఉండే మంచి సైనికుడిగా పేరు తెచ్చుకోవాలి. కాబట్టి మీరు పోరాడేటువంటి వ్యక్తులు ఇక్కడ చెప్తున్నాడు. మనము ఈ విధంగా బలవంతులైన తర్వాత మనం పోరాడవలసినటువంటి పోరాటం ఏంటంటే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం యొక్క పర్పస్ ఏంటంటే, అపవాది తంత్రములను ఎదిరించగలగాలి. అపవాది తంత్రములు ఏవైతే ఉన్నాయో, శరీరాశ, నేత్రాశ, జీవోపడంబము అనేటువంటి తంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదిరించుటకు శక్తిని పుంజుకోవాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని కంపల్సరిగా ధరించాలి. అది ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందుండు దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. మనం పోరాడేటువంటి ఈ లిస్టు మామూలు లిస్టు కాదు. చూడండి, ఈ లిస్టు మనం పోరాడేటువంటి లిస్టు శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందుండు దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. కాబట్టి ఇవన్నీ పడద్రోయబడినవి ఒకరోజు. ఆ విషయాన్ని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో రాయబడ్డాయి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో చూడండి, అక్కడ సాతానుడు వాడి దూతలతో సహా పడద్రోయబడ్డాడు అని అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి వానికి ఉన్న సమయం కొంచెం, కాబట్టి వాడు తన అధికారాన్ని ఉపయోగించి తనకు దొరికిన కొంచెం ఆ సమయాన్ని సక్రమంగా వినియోగించుకుంటున్నప్పుడు మనమెందుకు మెలకువ లేక సిద్ధపాటు లేక వాని యొక్క తంత్రములలో చిక్కుకొనాలి? కాబట్టి క్రైస్తవ సమాజమా, ప్రియులైనటువంటి వారులారా, ఈ సాతాను యొక్క అంధకార సంబంధమైన అధికారమును యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే గుర్తించి చెప్తున్నాడు, ఆ సమయము ఆయన తీసుకున్నాడు. అంధకార సంబంధమైన అధికారం ఆయన్ని ఆవరించినప్పుడు చూడండి, లోకాసు వార్తలో మనము మొట్టమొదటి తీసుకున్న పాయింట్లోకి వెళ్ళినట్లయితే 22వ అధ్యాయంలో చూసినట్లయితే 53వ వచనంలో ఆ మాటను రాస్తూ, నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ గడియ అంధకార సంబంధమైన అధికారమును అనేను. అంటే దాని గడియ వచ్చినప్పుడు సాతాను ఎవరిని విడిచిపెట్టదు. ఎందుకంటే యేసుక్రీస్తును ఆ యొక్క అంధకార సంబంధమైన అధికారం పట్టుకున్నప్పుడు వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయేది. యేసుక్రీస్తు ప్రభు వారినే అధికారం పట్టుకున్నప్పుడు ఈడ్చుకెళ్తుంది. మరి నిన్ను నన్ను ఈడ్చుకెళ్దా అంటే మనల్ని కూడా ఈడ్చుకెళ్తారు. ఈడ్చుకెళ్ళేటువంటి పని ఆయన మీద జరిగిపోయింది. లోక పాపాలను ఆయన శరీరము ధరించింది కాబట్టి, భరిస్తుంది కాబట్టి ఆయన్ని ఈడ్చుకెళ్ళింది. ఈరోజు మరలా ఒకసారి రక్షణ పొంది సంఘంలో చేర్చబడి మంచి సైనికుడిగా చేర్చబడి నీవు ఆ యొక్క శరీర దురాశలతోనూ మనం ఈడవబడకూడదు. ఎందుకంటే నీ బదులు నా బదులు ఆయనే ఈడవబడ్డాడు, ఆయనే బాధ నొందాడు, ఆయనే మన పాపములను సిలువ మీద మోసుకెళ్ళాడు. ఆయనే నీవు మరణించి పాపం విషయంలో మరణించి నీతి విషయంలో జీవించినట్లు ఆయనే ఈడవబడ్డాడు. కాబట్టి క్రైస్తవ సమాజమా, ఈరోజు అటువంటి సాతాను యొక్క ఉచ్చులో మనము అంధకార సంబంధమైన అధికారంలో చిక్కుకొనకూడదనే ఆయనే. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకుని మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇది ఆయన ఏడవబడ్డాడు. ఒకవేళ నీవు నేను ఎప్పుడు ఏడవబడతామంటే ప్రభు యొక్క సైన్యములో చేరనట్లయితే, మంచి సైనికుడిగా పోరాట పటిమను నేర్చుకునకపోయినట్లయితే, ఈ జీవ సంబంధమైనటువంటి ఐహిక విచారములలో వ్యాపారములలో చిక్కుకున్నట్లయితే, ఇంకా యాకోబు గారు ఆ విషయాన్ని హెచ్చరిస్తూ ఇంకా ఎక్కడ చిక్కుంటారంటే మనుషులంటే ఎలాగా ఏడవబడతారని చెప్తూ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము
14వ వచనం చూస్తే, ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. ఈ విధంగా కూడా మనిషి స్వకీయ దురాశలు ఎందుకు మనకి? ఆ దురాశల చేత ఏడవబడి మరులు కొల్పబడతాడంట. కాబట్టి సాతాను మరులు కొల్పటం అనేటువంటి మాటలో చూస్తే తన లక్ష్యం కనిపిస్తుంది ఇక్కడ. సాతాను యొక్క లక్ష్యము మరులు కొల్పబడటమే. ఒక వ్యక్తిని మరులు కొలుపుతుంది, ప్రేరేపిస్తుంది. ఈ ప్రేరణతో తన లక్ష్యంలోకి మనిషిని తీసుకెళ్తుంది. మెల్లిమెల్లిగా తన లక్ష్యంలోకి తీసుకెళ్లి లక్ష్య ఛేదనలో మనిషిని కడమవాడుగా, దేవుని ఉగ్రతకు పాత్రుడుగా నిలువబెట్టి, ఇడిగో నీ శత్రువు అని చూపించేసి మనిషిని చంపేపిస్తుంది. దేవుని చేత మరి ఆ వ్యక్తి అధికముగా దుర్మార్గ పనులు చేశాడు, ఈ వ్యక్తి బుద్ధిహీనంగా తిరిగాడు, చూడు ఈ వ్యక్తి అని చూపించి నింద వేసి ఫిర్యాదుగా ఆ మనిషిని దేవుని ఉగ్రతకు గురి చేస్తుంది. కాబట్టి మరులు కొలపటం, నీ దురాశతో మరులు కొలుపుతుంది అంటే ప్రేరేపిస్తుంది, దురాశను కల్పిస్తుంది, పాపము చేస్తుంది. పాపి అవిధేయుడు అవుతాడు, అవిధేయుడు అవిశ్వాసి అయి అంధత్వం వస్తుంది. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తుంది. మరి ఆ వ్యక్తి అవిశ్వాసిగా మారినటువంటి వ్యక్తి మరి నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఆ వ్యక్తి బలహీనుడైపోతాడు. దేవుని యొక్క సైన్యం నుంచి, జట్టి నుంచి బయటికి రావడంతోనే అతని యొక్క బలము తగ్గిపోయి బలహీనత సంభవించి భక్తిహీనుడుగాను బుద్ధిహీనుడుగాను మారి పాపిగా మారి దేవుని ఎదుట శత్రువుగా నిలబడతాడు. కాబట్టి ప్రియ సంగమా, ఈ విధమైనటువంటి సాతాను యొక్క ఉచ్చులో, అంధకార సంబంధమైన అధికారంలో నీవు నేను చిక్కకూడదంటే, అటువంటి శిక్షకు మనం పాత్రులు కాకూడదంటే యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందినటువంటి నీవు క్రీస్తు గీసినటువంటి ఆ బౌండరీ లైన్ సంఘం నుంచి బయటికి రావచ్చు. అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉన్నట్లయితే సాతానుడు నీ దరి చేరడు, నిన్ను ముట్టడు. అదే మాటను చివరగా ఒక 2 మాటలను చూసి ముగిస్తాము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూసినట్లయితే 18వ వచనంలో, దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడను పాపము చేయడని ఎరుగుదుము, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకున్నాడు గనక దుష్టుడు వారిని ముట్టడు. చూడండి, నీవు నిజముగా సత్యవాక్యం వలన జన్మించిన వాడు అయితే సాతానుకి నీ మీద అంధకార సంబంధమైన అధికారానికి ఎటువంటి అధికారం లేదు, నిన్ను ముట్టదు. ఎందుకంటే వాక్యం నీ హృదయంలో ఉంటుంది కాబట్టి వాడు నీ దరి చేరడు. మరి ఆ విధముగా వాక్యాన్ని నువ్వు హృదయంలో ఉంచుకొని యొక్క యాకోబు పత్రిక చూసినట్లయితే యోధా పత్రికలో చెప్పినట్లుగా మనము దేవునికి లోబడాలి. వాక్యాన్ని దగ్గర ఉంచుకోవడమే కాదు, దేవునికి లోబడినట్లయితే చూడండి, దేవునికి లోబడినట్లయితే మనలను యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము ఒక మాటను చూస్తాము. 4వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి. అపవాదిని ఎదిరించాలంటే వాక్యాన్ని ఉంచుకోవడమే కాదు, కానీ దేవునికి లోబడేది కూడా నేర్చుకోవాలి. చాలా మంది దేవుని వాక్యం ఉందనేటువంటి గర్వంతో దేవునికి లోబడరు. జ్ఞానం ఉందనేటువంటి జ్ఞాన అతిశయంతో దేవునికి లోబడేటువంటి మాటను పక్కన పెట్టేసి అతిశయిస్తారు. అతిశయించిన వాడు లోబడినట్లయితే ఎంత వాక్యమున్న సాతానుడు ఈ యొక్క వీక్నెస్ చేత దగ్గరకు వస్తాడు మరలా. కాబట్టి దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును. ఎందుకు పారిపోవునంటే దేవుని వాక్యం నీ దగ్గర ఉంది, విధేయత నీ దగ్గర ఉంది, విధేయతతో పాటు నీ దగ్గర విశ్వాసం ఉంది, విశ్వాసముతో పాటు నువ్వు ఏమయ్యావంటే బలవంతుడు అయ్యావు. బలవంతుడు నీవు భక్తిని కలిగి ఉన్నావు. భక్తిని కలిగి ఉన్న నీవు నీతిమంతుడుగా మారేదానికి నీతి ఫలములను ఫలిస్తున్నావు. కాబట్టి దేవునికి ఈరోజు నువ్వెవరు? సమీపస్తుడు, ఒకప్పుడు దూరస్తుడు, ఒకప్పుడు నశించేదానికి సిద్ధంగా కడమ నిలబడినటువంటి దైవోగ్రతకు పాత్రుడివి, ఈరోజు దైవ కృపకు పాత్రుడివై ఆయన సన్నిధిలో నిలిచినటువంటి క్రైస్తవుడి. కాబట్టి అంధకార సంబంధమైన అధికారం నీ మీద పెత్తనం చేసేదానికి లేదు. మరి ఇంకా ఆయన సాతానుని ఆ అంధకార సంబంధమైన అధికారాన్ని ఆయన ఏ విధంగా అయితే తన పాదముల కింద తొక్కివేశాడో క్రైస్తవుడైనటువంటి నీతో కూడా ఆ యొక్క అధికారాన్ని తొక్కివేయిస్తాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రికలో మనం ఆ మాటను చూసినట్లయితే
రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో చూద్దాం. చూడండి, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొక్కించు. ఇది విషయం. వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. హృదయంలో పెట్టుకున్న వాక్యం ద్వారా నిన్ను నువ్వు భద్రం చేసుకున్నట్లయితే దుష్టుడు నిన్ను ముట్టడు. నెంబర్ 1 పాయింట్, నీ ఇంటికి నువ్వు తాళం వేసుకోవాలి. నెంబర్ 2 పాయింట్, ఇంటికి తాళం వేసుకున్నావని గర్వంతో విరవకూడదు. లోబడి ఉండాలి. లోబడినప్పుడు దుష్టుడు నీ వద్ద నుంచి దూరంగా, అంటే దేవునికి ఈయన లోబడుతున్నాడంటే దుష్టుడు దూరంగా పారిపోతాడు. 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే, మరి దేవునికి లోబడి ఉండినటువంటి నీవు మరి ఇక్కడ ఏం చేసావంటే సాతానుని దూరంగా పారిపోయే సాతాన్ని నీ పాదముల కింద తెచ్చి దేవుడు చితక తొక్కిస్తాడు. కాబట్టి ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. దుష్టుడు లోకము ఎవని ఎందు ఉంది? దుష్టుని ఎందు ఉంది. కానీ మనము లోకం ఎందు ఉన్నాం, కానీ దుష్టుడికి మన మీద ఎటువంటి అధికారం లేదు. అంధకార సంబంధమైనటువంటి అధికారము ఈరోజు నిన్ను వీడ్చుకెళ్ళేదానికి అవకాశము ఇవ్వడు. ఎందుకంటే నీవు నేను క్రీస్తు సైన్యంలోని సేవకులము, సైనికులము, మంచి పోరాట మరి పటిమ కలిగిన వారము కనుక మంచి పోరాడము. క్రీస్తు సైనికుల వలె పోరాడి ఆ యొక్క జీవ కిరీటమును పొందుకునే దానికి మనమంతా సిద్ధపడాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ వాక్య భాగాన్ని ముగించే ముందు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలుపుకుంటూ, ఈ వాక్యాన్ని మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు విన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వందనాలు.